శిలువ మరణానికి అనేక మందిని తీసుకెళ్ళాడు. కొండలపైన సిలువేసి చంపించాడు. ఆ అన్నిటికీ ఈ శతాధిపతి నిలబడినవాడు. అనేక మంది సిలువలో మరణించడం చూశాడు. కానీ యేసయ్యది ఒక వ్యత్యాసంగా కనబడింది. కొరడాతో కొడుతుండగా ఏమీ మాట్లాడట్లా, కార్కించి ఉమ్మేస్తుండగా, పిడికిలు బిగించి గుద్దుతుండగా, ముళ్ళ కిరీటం పెడుతుండగా నోటికొచ్చిన మాటలని పలకాలి సిలువకి వెళ్ళేవాళ్ళు. కానీ అవేమీ పలకట్ల. ఈయనలో ఏదో వ్యత్యాసం కనపడుతుంది అనుకున్నాడు. ఆయన 2 చేతుల్లో మేకులు కొట్టారు, 2 కాళ్ళలో మేకులు కొట్టారు, తలలో ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన డొక్కల్లో పొడిచారు. ఇంత తీవ్రమైన వేదనలో కూడా తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు గనుక వీడిని క్షమించి, అబ్బా ఇదేంటి నాయన క్షమించమంటాడేంటి, ఈయన పక్కనున్న దొంగను చూసి నిశ్చయముగా నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు. ఈయన ఆర్డినరీ మ్యాన్ కాదు. ప్రజలు అనుకున్నట్లు ఈయన ఏదో ఒక విశేషత ఇంట్లో ఉంది. అంత మట్టిగా కాదు, ఇంత వేదనలో అమ్మా